భయమునుంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకునుడి. ఒక మాట అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు తెలుసా? మొట్టమొదటి వచనం దేవునికి చెప్పాడు, రెండవ వచనం మనుషులకు చెప్పాడు, మూడో వచనం కూడా మనుషులకి చెప్పాడు, నాలుగో వచనం కూడా మనుషులకే చెప్పాడు. ఏమని చెబుతున్నాడంటే, నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడన్న విషయం మీకు అర్థమైపోతే మీరు భయపడండి. ఏం చేయాలట? భయపడండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వానికి నేను ఎదురెళ్తున్నానని భయపడండి. ఆ భయపడినప్పుడు మీరు పాపము చేయకండి. పాపం అంటే ఏంటి తెలుసా? దేవుడు కోరుకున్న మనుషుల్ని, దేవుడు ఇష్టపడే విశ్వాసులకి వ్యతిరేకంగా లేగవడమే మహాపాపం. విశ్వాసులకి వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుని పిల్లలకి వ్యతిరేకంగా మాట్లాడటమే పాపం. మీకు భయం అనేది ఉంటే, మీ గుండెల్లో ఒక భయం అనేది మీకు వస్తే పాపము చేయకండి. మీరు ఒక పని చేయండి, మీకు అర్థమవుతుంది. భోజనం చేసేస్తారుగా, అలా చెప్తున్నాడు. మీరు భోజనం చేసిన తర్వాత పడకలు ఎక్కుతారుగా, పడకల మీద అలా రెస్ట్లోకి వెళ్ళినప్పుడు చేతులు రెండు వెనక్కి పెట్టుకుని జాగ్రత్తగా ఒకసారి ఆలోచించండి ఏం జరిగింది. మీ పడకల మీదకి వెళ్ళిన తర్వాత మీ హృదయంలో ధ్యానించండి. ఏమని ధ్యానించాలి? ఏం జరిగిందని ధ్యానించాలి? ఒకసారి ఆలోచించండి. ఒకరోజు దావీదు అనేవాడు ఎవడో ఆలోచించండి. ఈరోజు వాడు ఎలా ఉన్నాడో ఆలోచించండి. దేవుడు వీడిని ఏర్పాటు చేసుకున్నాడో లేదో ఆలోచించండి. వీడి ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడో లేదో ఆలోచించండి. ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించండి. నా మీద ఎగిరే కన్నా భోజనం చేసి పడుకునే ముందు ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. ఏదైనా కొన్ని విషయాలు అర్థం అవ్వాలంటే మనకు పడుకునే ముందు బాగా అర్థమవుతాయి. అందుకే దావీదు అంటున్నాడు, నిద్రపోయే ముందు ఒకసారి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. రెస్ట్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. మీ మంచాల మీదకి ఎక్కిన తర్వాత ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి ధ్యానించి అర్థమైతే సైలెంట్ అయిపోయి. ఏమన్నాడండి? నన్ను ఏర్పాటు చేసుకున్నాడో లేదో ఆలోచించండి. ఆయన నా మొర వింటాడో లేదో ఆలోచించండి. నేను ఎక్కడ ఎలా ఉండేవాడినో, ఈరోజు నీతి పేరు ప్రఖ్యాతులు ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే ఆయన వలనే ఈ సామాన్యుడైన గొర్రెల కాపరికి వచ్చాయని అర్థమైతే ఆలోచించి పాపం చేయకుండా సైలెంట్. మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీకు అర్థమైందో నీతియుక్తమైన బలులు అర్పించి యెహోవాను నమ్ము. ఏమన్నాడట? ఇది గనక మీకు అర్థమైపోతే దేవుని పిల్లలకి, దేవుడిని నమ్ముకున్న వారి మీదకి, మనుషుల మీదకి మనం తిరగబడడం పాపం అన్నది మీకు అర్థమైతే అర్జెంటుగా మీరు వెళ్ళి దేవుని దగ్గర ఆ పాపాన్ని కడిగేస్తారు. నిజమేనండి. బైబిల్లో భయపెట్టి ఒక మాట ఉంది, చెప్పనా? నీ శత్రువుని దేశించిన, నీ శత్రువు మీద పగబెట్టిన మన మీద ఒక అకౌంట్ పడుతుందట. అదేంటో తెలిసిన? నువ్వు నరహంతకుడు. నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరహంతకుడు అంటే ఆ మాట గుర్తుంటుందండి అసలు మనకి. నీ సహోదరుని ద్వేషించిన, వాడిని వ్యర్థుడా అని తిట్టిన, ద్రోహి అని అన్నా చెప్పండి, నరకం కన్ఫర్మ్. ఎవరైనా తన పిల్లలను, సహోదరులను, ఇరుగు పొరుగు వారిని, దేవుని పిల్లలను పగబెట్టి ఏడిపించి వారిని నాశనం చేయాలనుకున్న ఎవరైనా ఒక వ్యక్తి జీవితంతో చెలగాటమాడాలనుకుంటే నరకానికి బెత్త రెడీ చేసుకుంటామని మాత్రం మర్చిపోకూడదు. దావీదు అంటున్నాడు, పాపం చేస్తున్నారా మీరు నా మీద తిరగబడి. నేను ఏమి అనను, నిజంగా అంటున్నానండి. దావీదు గనక వారి మీదకి ఫైట్కి దిగితే నిలబడగలరా? వాళ్ళు గొలియాతు గడ తలే మొక్కగా నరికేసాడు. ఎవరు? అంత బలవంతుడు. గొలియాతునే కొట్టినాడు. సౌలు జయించలేని శత్రువుని జయించిన వాడు, శత్రువునే మట్టి గరిపించి వాడెన్నును మట్టిలోకి తొక్కేసిన వాడు, అంత బలశాలి. వీళ్ళ మీదకి తిరగబడితే నిలబడగలరా? నిలబడలేరు. కానీ ఏమంటున్నాడు తెలుసా? ఒరే నేను తిరగబడితే నిలబడలేడని తన శక్తి ఏదో చూపించుకోవట్లేదు అని చెప్పేది చెప్తున్నా. నీ మేలు కోరి చెప్తున్నాను, పాపం చేయకండి. మీరు చేసే పాపం ఏంటి చెప్తున్నా? ఒక ఎదుటి వ్యక్తుల్ని పాడవ్వాలని చూడడమే మహా పాపం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా మనం నాశనం అయిపోవాలని చూస్తే ఆడు నాశనం అవ్వడం. ఎవడైతే నాశనం అయిపోవాలి ఆడే నాశనం అయిపోవాలి. మీ ఎదురిల్లు మీకు నచ్చగా ఇల్లు నాశనం అయిపోవాలంటే ఆ ఇల్లు ఇంకా ఎదిగిపోతుంది, మీరు నాశనం అయిపోతారు. గుర్తెట్టుకో, ఏమవుతో గుర్తెట్టుకో. ఈ సూత్రాలు ఇవి గుర్తెట్టుకో. వాళ్ళు బాగుపడకూడదు అంటే వాళ్ళు బాగుపడతారా? నువ్వు బాగుపడు. ఎగ్జాంపుల్ ఏంటి చెప్పిన? సౌలు దావీదుని నాశనం చేయాలి నాశనం అయిపోయాడు. అయిపోలేదండి. ఎక్కడైనా మీరు చూడండి, మనం ఎదుటి వారిని పాడు చేయాలనుకుంటే మనమే పాడవుతాం.
ఎదుటి వారి మీద నిందలేయాలనుకుంటే మనమే నిందల పాల్గొతాం. ఎదుటి వారిని ఒక్క మారు బాధపడితే మనం 100 సార్లు బాధపడతాం. ఎందుకంటే దేవుడు తగిన కొలత ఏర్పాటు చేస్తాడు. అదే చెప్తున్నాడు. పాపం చేసి దానికి మూల్యంగా మీ జీవితాన్ని రిస్క్లో పెట్టుకోకండి. మీ మేలు కోరి స్నేహితుడిగా చెప్తున్నాను, ఈరోజే దేవుని దగ్గరికి వెళ్ళి మీ పాపాన్ని కడిగేసుకోండి. శత్రువులకు కూడా పాపం ఉండకూడదని ఇలా కోరుకునే విశ్వాసాలు ఉన్నారండి. ఈరోజు మనం మొగ్గలేస్తే ప్రార్థన ఏం చేస్తాం చెప్పిన, ప్రభువా వాళ్ళ ఇంటి మీద పిడిగలిపోవాలి ప్రభు, పిడిగడిపోవాలి. అస్సలు మారతలేదు. మళ్ళీ పెద్ద అపోస్తుల్లో మన పాదులు దులిపెత్తాం వాళ్ళ ఇంటికి వెళ్ళి. దులిపేమండి మనకు నచ్చిన వారికి ఏమైనా జరిగితే అయ్యో అలా జరిగింది అంటాం. వెనక్కి వెళ్ళిపోయామంటాం. ఏమంటాం చెప్పండి, బాగా జరిగింది, దేవుడు అలాగే చేయలేదు. మీకు విషయం చెప్పనా, ఎదుటి వ్యక్తి బాధపడుతున్నప్పుడు మనం పక్కకెళ్ళి నవ్వుకుంటేనట దేవుడు అర్జెంటుగా ఎవరి వైపు చూస్తాడో తెలుసా? మన వైపు చూస్తాడు. మనం ఎన్ని చిన్న చిన్న విషయాలు అనుకుంటాం. ఒకడు బాధపడుతుంటే పక్కకు పోయి నోరు మూసుకుని తెగ నవ్వు వేసుకుంటున్నావు అనుకో, దేవుడు చూస్తాడు నీ వైపు. ఒకడు ఏడుస్తుంటే నీకు నవ్వు వచ్చేస్తుంది అనుకో, నీ ఎక్కిల నవ్వులు కూడా చూస్తాడు ఆయన. గుర్తుపెట్టు, దావీదుని ఇవన్నీ మనకి కార్నర్ చేసి దేవుడు చూపిస్తున్నాడు. ఆయన ఎంత మంచిగా కోరుకుంటున్నాడంటే శత్రువులు మారాలని కోరుకుంటున్నాడు తప్ప శత్రువులు చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు. మన శత్రువులు చచ్చిపోవాలని కోరుకుంటున్నాం. అందుకే మన ప్రార్థనకి జవాబు రాదు. శత్రువులు నాశనం అయిపోవాలి, శత్రువుకి వెళ్ళిపోవాలని కోరుకోవట్లేదు, మారిపోవాలి. పెద్ద విజయం ఏంటి చెప్పనా, మనల్ని దేశించేవాడు మన దగ్గరికి వచ్చి తప్పైపోయిందిరా అంటాడు. చూసారా, అదేంటి విజయం అంటే. మనల్ని ఏడిపించినాడు ఒక రోజు, ఆ రోజు ఏదో అలా అనేసాను లేరా అంటే ఆ రోజు ఎలా ఉంటుంది, ఇంకా గౌరవం పెరుగుతుంది. అప్పటి వరకు వెయిటింగ్ చేయాలండి. మనకు కంగరొచ్చేది ఈ లోపల. మనం అర్జెంటుగా పరిశుద్ధులు మనం తెలుసుకోవాలి, అలా నీతిమంతులను తెలుసుకోవాలి. ఈ లోపల మనం ఏదో ఒకటి చేయాలి. అవసరమైతే నడిచి కాళ్ళు అడ్డంగా మనమే కాళ్ళు పడగొట్టి దేవుడు పడగొట్టాడు అంటాం మనం. అనవండి, ఇలా ఉండకూడదు. దావీదు చూడండి, వెయిట్ చేస్తున్నాడు, సమయం వాళ్ళకేస్తున్నాడు, పరిస్థితి వివరిస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే సువార్త వివరిస్తున్నాడు. సువార్త, ఆయన వ్యక్తిగత జీవితాన్ని, దేవుడు చేస్తున్న కార్యాలని సువార్తగా వివరిస్తున్నాడు. ప్లీజ్, మీ మేలు కోరి చెప్తున్నాను, మీరు పాపులు అవ్వకండి. ఎదుటి వ్యక్తుల మీద తిరగబడడం సాక్షాత్తు దేవుడి మీదకే కాలు ఎగరేస్తున్నామని మర్చిపోకండి. మీకు అర్థమైతే వెళ్ళి అడిగేస్తాం.